ముంపు కాలనీలపై ఎన్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత మంత్రి దామోదర రాజనరసింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికారులతో కలిసి కాలనీలు పరిశీలించారు. వరద ముంపుకు ఎర్రకుంట చెరువు కబ్జానే కారణమని అధికారులు వెల్లడించారు. ఎర్రకుంట తూము, మత్తడిలను కబ్జా చేసి వాటిపైనే బహుళంతస్తుల భవనాలు నిర్మించడమే కారణమని నిర్ధారణకొచ్చారు. కబ్జాల కారణంగానే చెరువు దిగువన కాలనీలు ముంపును గురయ్యాయి. ఇందులో కూడా కొన్ని ఇళ్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో నిర్మించారని అధికారులు గుర్తించారు. ఎర్రకుంట నుంచి నీరు బయటకు పోకపోవడంతో తూమును వెడల్పు చేయాలని మంత్రి దామోదర రాజనరసింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు తూము వెడల్పు పనులు మొదలుపెట్టారు. ఎర్రకుంట తూము వెడల్పు చేయడంతో కట్ట కిందున్న మల్కాపూర్, రాజంపేట రోడ్డు ధ్వంసం చేసి వాటర్ పైపులేశారు. 10 రోజులు దాటినా ఆ రోడ్డును పూడ్చకపోవడంతో రాజంపేట వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎర్రకుంట తూము వెడల్పు పనులు కూడా సరిగా చేయకపోవడంతో నీరు అలాగే నిల్వ ఉండిపోయింది. దీంతో ముంపు కాలనీలో ఇంకా వరద అలాగే ఉంది. మంత్రి, మాజీ ఎమ్మెల్యే ఉన్నంతసేపు హడావుడి చేసిన అధికారులు ఆ తర్వాత తూతూ మంత్రంగా పనిచేసి చేతులు దులిపేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. తక్కువ ధరకే ఫ్లాట్లని ఆఫర్ ఇవ్వడంతో తెలిసి తెలియక తీసుకున్న జనాలు ఇప్పుడు వర్షం వస్తే ఇబ్బందులు పాలవుతున్నారు. వస్తుందనో ఏదో ఒక ఆశ చూపించి వాళ్ళు ప్రజలకు అంటగడుతున్నారు. కానీ ప్రజలు తీసుకున్న తర్వాత వాళ్ళు ఈరోజు చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. మీడియాలో కథనాలు వస్తే తప్ప వాళ్ళు స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ప్రజలకు అండగా ఉండాల్సిన ఇరిగేషన్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ అందరూ కూడా నిమ్మకు నీరెత్తు ఉండడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు అందరూ కుమ్మక్కయ్యి ఈ రకంగా ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ భూముల రేటు భయంకరంగా పెరగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇష్టానుసారంగా వెంచర్లు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా అనుమతులు కూడా సక్రమంగా తీసుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాలు మొత్తం కూడా సుమారు 1 ఎకరం భూమి దాదాపు 10 నుంచి 15 కోట్ల వరకు ఈరోజు ఖరీదు చేస్తూ ఉంది. ఇట్లాంటి భూములు ఈరోజు పట్టా భూములు కొనడము కొంచెం కొని మిగతా మొత్తం కూడా చెరువులో ఉన్న శిఖం భూములను, పట్టా భూములను, బఫర్ జోన్ మొత్తం కూడా కబ్జా చేస్తూ మొత్తం కూడా ప్లాట్లు చేసి అమ్ముకుంటా ఉన్నారు. దీనికి ఈరోజు పేద మధ్యతరగతి ప్రజానీకం హైదరాబాద్ దగ్గర ఉన్నది కదా, పెద్ద రోడ్డు, ఇక్కడ ఐఐటి ఇవన్నీ కూడా వస్తున్నాయన్న పేరుతోటి కొంటున్నారు. వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. ఇక్కడ భూముల రేటు